బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, వినాయక చవితి ప్రతి ఇంట్లో కూడా వినాయకుడిని పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. అయితే వినాయక అసలు చవితి ఎందుకు చేసుకుంటాము, చంద్రుడిని ఎందుకు చూడకూడదు, ఆ రోజు ఎలా పూజించాలి అనేవి కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడున్న కలియుగంలో పెద్ద పెద్ద వినాయకుల్ని పెట్టేస్తారు, టీజలు పెడతారు, ముందు వినాయకుడిని పూజిస్తూ వెనకాల కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అసలు వినాయక చవితి ఎలా జరుపుకోవాలంటారు? ముఖ్యంగా ఈ ఆగస్ట్ మాసం 2025 సంవత్సరం ఏదైతే ఉందో ఈ పండుగ అయితే 27వ తారీఖు వస్తుంది. బుధవారం రోజు రావడం విశేషం. బుధవారం కూడా ప్రీతి వారం అన్నమాట. వినాయకునికి ప్రీతి వారం బుధవారం రోజున 27వ తారీఖు ఆగస్టు 2025 సంవత్సరం వినాయక చవితి ఉంది. అయితే మనకి తిథి వచ్చేసి మనకి ముందు రోజు నుంచే తిథి ఉంది. కానీ సూర్యోదయానికి ఏది తిథి మనం చూస్తాము కొన్ని పండుగలకి, అదేవిధంగా మనకి చవితి అనేది 27న సూర్యోదయానికి ఉంది. కాబట్టి 27వ తారీఖున మనం పరిగణనలో తీసుకుంటున్నాము. ఈ 27వ తారీఖు వినాయక చవితి ఏదైతే ఉందో ఇది ఆగస్టు మాసంలో వస్తుంది. ముఖ్యంగా అందరికీ ఇంకోటి ఏంటంటే మన మాధ్యమం నుంచి ఆగస్టు మాసంలో పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు. ఎందుకు చెప్తానంటే వినాయకుడు కూడా చవితి రోజున ఆగస్ట్ మాసంలోనే పుట్టాడు. కాబట్టి ఈ సంవత్సరంలో అయితే చవితి ఆగస్టులో వస్తుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఇంకేదైనా మిగులు తిథులు ఉన్నటువంటి మాసాలు ఉంటే నెక్స్ట్ మాసంలో వస్తుంది అనమాట. ఈ సంవత్సరం అట్లాంటి ఏం లేవు కాబట్టి ఆగస్ట్ 27వ తారీఖున వినాయక చవితి వస్తుంది. అయితే గురుగారు ఎలా జరుపుకోవాలి అంటారు? అసలు వినాయక చవితిని మామూలుగానే అందరూ జరుపుకునేలాగానే ఎవరి సిద్ధాంతంలో వాళ్ళు జరుపుకోవచ్చు, అదేం ఇది లేదు. అయితే వినాయక చవితికి ప్రత్యేకించి ఏంటంటే అందరిలో ఉన్నటువంటి చిన్న సందేహం ఏంటంటే కనుక అసలు వినాయకుడిని ఏ రూపంతో పూజించాలి, తొండం ఇటు పక్కన ఉండాలి, ఇలాంటివన్నీ చిన్న చిన్న సందేహాలు అయితే చాలా ఉన్నాయి చాలా ప్రజల్లోనూ. అయితే వినాయకునికి తొండం ఉంటే సరిపోతుంది, అది ఏ వైపునున్నా పూజించుకోవచ్చు. మరొకటి ఏంటంటే వినాయకుడు ఏదైనా మనకి శుభకార్యాలు బాగుండాలి, వినాయక చవితి తర్వాత మనకు అన్ని రకాలు బాగుండాలి, వినాయక చవితి తర్వాత నాకు వ్యాపారంలో బాగా లాభాలు రావాలి, ఏ దోషంలో నాకు వెళ్ళిపోవాలి, పెళ్లి కాని వారికి పెళ్ళి అవ్వాలి, ఇలాంటి కోరికలు ఏమైనా తీరాలి, విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారు కొన్ని వినాయకులు ఉంటాయి. సిద్ధి బుద్ధి గణపత అని, మహారాజ్ గణపత అని కొన్ని ఉంటాయి. ఇలాగ నేను పై స్థాయికి వెళ్ళాలి, ఎక్కడైనా వెళ్ళి నేను సెటిల్ అవ్వాలి ఈ సంవత్సరంతో అని చెప్పేసే వారు ఎవరైతే ఉంటారో ఏదైనా పవిత్రపూర్తంగా చేయాలి. మహారాజ్ గణపతి అని ఉంటుంది. దాన్ని ఎలా గుర్తించాలంటే తలపాగా ఉంటుంది. ఓకే, తలపాగా ఉన్నది మహారాజ్ గణపతి అంటారు. మహారాజ్ గణపతిని కనుక పూజించగలిగితే జీవితంలో ఎదురు లేకుండా ఎదురువితగా మనం ఎదిగేదానికి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మహారాజ్ గణపతి ఎంత సైజులను తెచ్చుకొని పూజించుకోవచ్చు. ఈ మహారాజ్ గణపతి ఏం చేస్తారంటే వ్యాపారాలు వృద్ధి, ఆలోచనలో నైపుణ్యం, మంచి ఎదుగుదలకి చేయూత, విఘ్నాలు ఏమైనా ఉంటే తొలగిస్తుంది. అంటే మనము పొలిటీషియన్స్ ఉంటారు, రాజకీయ నాయకులు, మంచి నాకు అవకాశాలు రావాలి, క్యాడర్ పెదగాలనుకున్న వారు మహారాజ్ గణపతిని పూజించుకోవాలి. నేను 10 మందికి మంచి చేయాలనుకున్న వారు మహారాజ్ గణపతిని పూజించుకోవాలి. అలానే మనకి సిద్ధి బుద్ధి గణపతులను ఉంటారు. ఈ సిద్ధి బుద్ధి గణపతులు ఏంటి అంటే కనుక ఇలా చైర్ ఉంటుంది, చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఉంటారు, తొండం ఇలా పెట్టేసి ఉంటారు. అది సిద్ధి గణపతి అంటారు. ఆ సిద్ధి గణపతిని కనుక మనం తెచ్చుకొని పూజించినట్టయితే పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయి, ఇంట్లో ఏదైనా ఆర్థిక సమస్యలు ఉంటే కూడా అవి తీరుతాయి. అంటే సిద్ధి గణపతికి లక్ష్మీ అమ్మవారు ఉంటారు పక్కన, అలా అందుకొని ఆ గణపతిని తెచ్చుకొని పూజించుకుంటారు. ఇకపోతే బుద్ధి గణపతి, అతను మందార పువ్వుల్లో కూర్చొని ఉంటారు. మందార ఆకులు ఉంటాయి కదా, దాని మీద కూర్చొని బాసపళ్ళు వేసుకొని కూర్చుంటారు. ఇది చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇంట్లో వారికి ఎదుగుదల లేదు, బాలరిష రోగాలు ఉన్నాయి, అలానే చదువు బాగా రావాలి మా పిల్లలకి అనుకున్న వారు అలా సిట్ రేట్గా కూర్చున్నటువంటి గణపతిని తీసుకొని పూజిస్తారు. ఇలాగా కేసరి గణపతి ఉంటుంది. కేసరి గణపతి నవగ్రహాల్లో గ్రహదోషం. కేసరి గణపతి ఆంజనేయ స్వామి కలర్లో ఉంటుంది. ఆ కలర్లో ఉన్నటువంటి కేసరి గణపతి ఏదైతే ఉందో ఇది ఈ కలర్లో ఉంటుంది. ఆ కేసరి గణపతి ఏదైతే ఉందో మనం తీసుకొచ్చి పూజించడం వలన మనకి ఏదైనా బాలరిష రోగాలే కాకుండా ఆడపిల్లల్లో ఉండేటువంటి రోగాలు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ఆ ఆడపిల్లలకి ఇంకేదైనా దోషాలు ఉంటాయి, కలత దోషం, నాగదోషం, కుజదోషం, ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటే వాటికి పరిహారం చేసేందుకు ఈ యొక్క గణపతిని కనుక పూజించుకొని ఆరాధించుకుంటే కనుక ఖచ్చితంగా వారికి ఆ ఒక విధి విధానాలండి, ఆ ఒక గ్రహరీత్యా దోషాలు కూడా తొలగిపోతాయి. For more videos like this, subscribe Big TV channel.